హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, లక్నో వేదికగా ఇది కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పంజాబ్ మంచిగానే బౌలింగ్ వేసింది, కానీ లాస్ట్ 10 అవర్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా లాస్ట్ ఓవర్లో కవర్ చేసుకొని కొంచెం 20 నెలలు తగ్గించుకుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్కోర్ ఏమో 140-150 మధ్యలో ఉంటుంది అనుకున్నా, కానీ అది 171కి పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఓపెనింగ్లో వికెట్స్ పడినా కూడా తర్వాత వచ్చిన సిమ్రాన్ అనే అతను మామూలుగా కొట్టలేదు, కుక్కను కొట్టినట్టు కొట్టాడు. పవర్ ప్లేలోనే స్కోర్ని 61-62కి దాటిచ్చాడు. తర్వాత నుంచి ఇంకా బాదుడు మొదలెట్టాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇతనికి కోఆపరేట్ చేస్తూ ఇద్దరు వెల్ నోన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ఎకానమికల్గా రన్ రేట్ తగ్గనీయకుండా ఎక్కడైనా రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, బౌండరీస్ అయినా సరే, సిక్సెస్ అయినా సరే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొట్టి మ్యాచ్ను ఫుల్ ఫ్లోగ్లో బిల్డ్ చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం లక్నో ఈజ్ ఏ బౌలింగ్ పిచ్ అని చాలాసార్లు అనుకున్నాం, కానీ అది రీసెంట్ టైంలో మారినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 140-150 ఎక్స్పెక్ట్ చేసింది, 170 దాకా వెళ్ళింది. అయితే అక్కడ హయ్యర్ స్కోర్ ఆ గ్రౌండ్లో 183. ఆ స్కోరు దాటుతుందేమో అనుకున్నాను, కానీ లాస్ట్ 2 ఓవర్లో పంజాబ్ వాళ్ళు బాగానే బౌలింగ్ చేశారు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు మాట్లాడుకునేటప్పటికి బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఏంటంటే అసలు ఒక వికెట్ పడి స్కోర్ని 100 దాటిచ్చారు చూడండి. సో 100 దాటిచ్చారు 10 ఓవర్స్ లోపలే. ఆ 100 రన్స్ని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకున్నారనేది కనపడుతుంది క్లియర్గా. ఎందుకంటే ప్రదీప్, సిమ్రాను, శ్రేయస్ అయ్యర్ కలిసి దాదాపు దగ్గర 100 రన్స్ పార్ట్నర్షిప్ చేసినట్టే ఉంది. ఎందుకంటే వాళ్ళు బిల్డ్ చేస్తున్న ఫ్లో ఏంటంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా ఆ స్కోరు ప్రొలాంగ్ చేసుకునేటట్టుగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 63 రన్సే కొట్టాలి కదా 60 బాల్స్లో. సో దాన్ని ప్రొలాంగ్ చేసుకున్నట్టు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్లో 6లు 4లు కొడుతున్నా కూడా స్కోర్ని వికెట్ పడకుండా కాపాడుకునే విధానం బాగానే వస్తుంది. మెయిన్గా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, బ్యాటింగ్ ప్లస్ కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే, కెప్టెన్సీలో ఈరోజు అంతగా ఎక్కువ పర్ఫార్మెన్స్ కనపడకపోయినా తన స్థాయికి మించి పర్ఫార్మెన్స్ చేసినా కూడా మ్యాచ్ని బిల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్యాటింగ్లో కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఒక సైడ్ సిమ్రాన్ అని అతను కొడుతున్నా కూడా ఇతను మాత్రం అతనికి స్ట్రైక్ ఇచ్చి స్కోర్ని పెంచిస్తున్నాడు. ఎందుకంటే కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఇది పర్ఫెక్ట్ కెప్టెన్ ఇన్నింగ్స్. మ్యాచ్కి అడ్డం పడి సెంచరీలు కొట్టడం కాకుండా అతను మ్యాచ్కి ఏది ఇంపార్టెంటో అది చేస్తున్నాడు. ఎవరు? శ్రేయస్ అయ్యర్. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే శ్రేయస్ అయ్యర్ బిల్డ్ చేస్తున్నాడు. ఫ్లోని కట్ అవ్వకుండా అతను గ్రీస్లో నిలబడి ఎదుటోడికి కొట్టే ఛాన్స్ ఇచ్చి ఇతను పర్లేదు స్కోర్ని రొటేట్ చేస్తున్నాడు. ఎందుకంటే వికెట్లు పడకుండా స్కోర్ని రొటేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్కి. సో అదే అతను పర్ఫామ్ చేస్తున్నాడు. తర్వాత ఫస్ట్ 10 ఓవర్స్ ఇది లక్నో సూపర్ జెయింట్ బౌలింగ్ తీసుకుంటే వాళ్ళకి అదృష్టంగా వచ్చింది ఒక వికెటే. తర్వాత ఏం పెద్ద వికెట్లు పడలేదు. వాళ్ళు రెగ్యులర్ ప్రతి ఓవర్లో 10 రన్స్ తగ్గకుండా స్కోర్ వస్తుంది. సో వాళ్ళ బౌలింగ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో ఏదో అదృష్టం కొద్దీ వాళ్ళు స్కోర్ అయింది, కానీ లేకపోతే ఈ మ్యాచ్ కష్టమే ఈ మ్యాచ్. అదే ఆ బౌలింగ్ కష్టమే. సో ఒక వికెటే పడింది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. మీకు ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.